వీడియోలో దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ వేకెన్సీస్ గురించి. యాక్చువల్గా తెలంగాణ కానిస్టేబుల్ వేకెన్సీస్ 7,112 పోస్టులు రిలీజ్ అయ్యాయన్నమాట. ఇది 2022 తర్వాత వస్తున్న నోటిఫికేషను. మీరు అనుకున్నట్టు నోటిఫికేషన్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. కొన్ని డిస్ట్రిక్ట్లో పోస్టులు లేవంటున్నారు. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ గురించి క్లారిటీ లేదు. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, నెగిటివ్ మార్క్స్ ఏంది, తర్వాత ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో చివరి లోపల మీరు మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరగద్ది అనే దాని మీద మనకి ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిందో పీడిఎఫ్, ఇది మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే టీజీపీఆర్బీ అని చెప్పి కొట్టి నోటిఫికేషన్ అని కొడితే వస్తుంది. లేకపోతే తెలంగాణ లేటెస్ట్ పోలీస్ నోటిఫికేషన్ అయినా వస్తుంది. లేదు ఇంతెందుకు అనుకుంటే అనిల్ కొండవీటి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాని లింక్ కూడా నేను కింద ఇస్తాను, దాంట్లో కూడా ఉంది, మీరు చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వేకెన్సీస్ గురించి డిస్కస్ చేస్తే మొత్తం 7,112 వేకెన్సీస్ ఉన్నాయి. అందరూ ఏమనుకుంటారంటే ఇది చిన్న నోటిఫికేషన్ అంటారు. మీకు యాక్చువల్గా చెప్తాను చూడండి, ప్రతిసారి 13,000, 14,000, 15,000 నోటిఫికేషన్ వస్తుంది కదా, దాంట్లో ఏం జరగద్దంటే తెలంగాణ స్పెషల్ పోలీస్ అని వేకెన్సీస్ ఉంటాయి. అవి ఒక 3,000 to 5,000 పోతాయి. తర్వాత హైదరాబాద్ కమిషనరేట్కి ఓ 3,000, 4,000 పోతాయి అన్నమాట. అన్ని వాటికి వీటికి పోను ఇంకా నార్మల్ డిస్ట్రిక్ట్స్ అన్నీ మిగిలేది చాలా తక్కువ పోస్టులు మిగిలేవి. అప్పుడు గ్రామీణ విద్యార్థులు, మిగతా డిస్ట్రిక్ట్ విద్యార్థులు అందరూ చాలా నష్టపోయేవాళ్ళు అనమాట. కొన్ని డిస్ట్రిక్ట్లు అసలు వేకెన్సీస్ సరిగ్గా లేక చాలా అన్యాయం అయ్యేవాళ్ళు. కాకపోతే ఈసారి రియాలిటీ అర్థం చేసుకోండి. హైదరాబాద్ కమిషనరేట్కి సంబంధించిన 4 డిస్ట్రిక్టులు దీంట్లో యాడ్ చేయలేదు. ఎందుకు యాడ్ చేయలేదంటే న్యూగా కమిషనరేట్ల గురించి ఫ్యూచర్ సిటీ, సైబరాబాద్ వీటన్నిటి గురించి రాష్ట్రపతికి ఆమోదం కోసం వెళ్ళుంది. ఎప్పుడైతే ఆ ఫైల్ వస్తుందో అప్పుడు వాటికి సపరేట్గా నోటిఫికేషన్స్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయిందనమాట. దానికి ఎన్ని పోస్టులు ఉన్నాయో రీసెంట్గా మనకి న్యూస్ వచ్చింది. న్యూస్లో కూడా ఏం చెప్పారంటే హైదరాబాద్ పరిధిలో దాదాపు 3,250 సివిల్ మరియు ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నాయని చెప్పి అది కూడా మనకి లేటెస్ట్ న్యూస్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎవరికైతే వేకెన్సీస్ లేవో మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు. మీకు త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ అయితే మాత్రం కంటిన్యూ చేయండి. ఏ రోజు ప్రిపరేషన్ లేదు అని చెప్పి వదిలేస్తే రేపు పొద్దున గవర్నమెంట్ ఎట్లయినా జరగవచ్చు. దీనికి ఇంకో హింట్ ఏంటంటే మీకు మనకి నోటిఫికేషన్లో ఇచ్చారనమాట, ఎక్కడ ఈవెంట్స్ దగ్గర. ఇప్పుడు మీరు చేసే ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ నుంచి నెక్స్ట్ 3 monthsలో వచ్చే ప్రతి నోటిఫికేషన్స్కి మేము ఈవెంట్స్నే కన్సిడర్ చేస్తామన్నారు. దాని అర్థం ఏంది, అది కూడా ఒక హింట్ అనుకోవాలి. ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉందేమో. కాబట్టి ఈవెంట్స్లో ప్రతి ఒక్కరు క్వాలిఫై అయ్యేదానికి చూసుకోండి. ఇంకా ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఒకే ఈవెంట్స్ కాబట్టి ఈవెంట్స్ విషయంలో అసలు ఎటువంటి నెగ్లెక్ట్ చేయొద్దు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే నెక్స్ట్ సపరేట్గా దానికి నోటిఫికేషన్ ఇచ్చేదానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. ఎలిజిబిలిటీ అసలు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏందని చెప్పి వస్తే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. ఎప్పుడు లోపల ఇచ్చారంటే July 29, 2026 ఈ లోపల మీరు ఎటువంటి బ్యాక్లాగ్స్ ఏం లేకుండా మీకు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఈ సర్టిఫికేట్ చూపించాలన్నమాట. ఇది చెప్పారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను ఆర్ ఈక్వలెంట్ అన్నారనమాట. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి. మన వాళ్ళందరికీ వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే ఏజ్ గురించి. ఏజ్ ఎంత అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు కదా. ఏజ్ కానిస్టేబుల్కి ఎలా ఇచ్చారంటే 18 to 22 years ఇచ్చారు. తర్వాత జీవో నెంబర్ MS 87 ద్వారా ఏం చేశారంటే 5 years ఎక్స్టెండ్ చేశారనమాట. అంటే జనరల్ అభ్యర్థులకి ఏమవుద్దంటే 22 ఏజ్ ప్లస్ 5 సంవత్సరాలు 27 సంవత్సరాలు జనరల్ క్యాండిడేట్కి. దాని తర్వాత ఎవరైతే SC, ST, BC, EWS క్యాండిడేట్స్ ఉన్నారో 22 + 5 27 + 5 32 years వీళ్ళకనమాట. ఇది ఏజ్ రిలాక్సేషన్స్ గురించి. మీకు ఎవరైనా వీటి గురించి కన్ఫ్యూజన్ ఉంటే గూగుల్లో ఏజ్ క్యాలిక్యులేటర్ అని కొట్టండి. వచ్చాక అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అడగద్ది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి నోటిఫికేషన్ డేట్ అనేది మీరు ఇంకా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే July 1, 2026 అని పెట్టుకోండి అనమాట. పెట్టుకుంటే మీకు ఎగ్జాక్ట్గా ఏజ్ అనేది చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు ఎలిజిబుల్లా కాదనేది మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఎవరైతే విడో ఆర్ డైవర్సిటీ ఉమెన్ లేదా భర్త నుంచి సపరేట్ అయ్యి ఎవరిని మ్యారేజ్ చేసుకుంటూ ఉన్నారో ఇలాంటి వాళ్ళ కోసం కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. వాళ్ళలో SC, ST అభ్యర్థులైతే వాళ్ళకి 18 to 40 years ఇచ్చారు. దాంతోపాటు మన జీవో నెంబర్ ఉంది కదా, దాని నుంచి ఒక 5 years, టోటల్ 45 years అవుద్ది. BC, EWS, OC వీళ్ళకైతే 18 to 35 years ఇచ్చారు ప్లస్ 5 years, టోటల్ 40 years వరకు వీళ్ళకి కూడా ఉంటుంది. ఇంకెవరైతే హోమ్ గార్డ్స్ ఉన్నారో హోమ్ గార్డ్స్కి 18 to 40 years ఇచ్చారు. మన జీవో ద్వారా అనదర్ 5 years. తర్వాత వాళ్ళు కానీ SC, ST, EWS, BC క్యాండిడేట్స్ అయితే ఇంకో 5 years, టోటల్ 50 years. ఇలా కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే మీకు ఏజ్ గురించి సింపుల్గా క్లియర్గా అంతా డౌట్స్ క్లియర్ అయింది అనుకుంటున్నాను.
ఇంకా చాలామందికి ఈ ఏజ్ కూడా సరిపోవచ్చు. ఇంకా కానిస్టేబుల్ అభ్యర్థుల నుంచి, ఎస్ఐ అభ్యర్థుల నుంచి ఏజ్ పెంచాలని గవర్నమెంట్‌కి వినతి పత్రాలు వెళ్తున్నాయి. ఈ ఏజ్ అనేది కూడా ఎలా ఉంటుందంటే, మనం ఫైనల్‌గా ఇంకా నోటిఫికేషన్ డేటు అప్లై చేయడానికి స్టార్ట్ చేయలేదనమాట. మనం అప్లై చేయడానికి ఇంకా టైం ఉంది. ఇంకా వాళ్ళు ఇది డేటు ఒక 30 డేస్ అట్లా ఇస్తారు అప్లై చేయడానికి. కాబట్టి లాస్ట్ డేటు దాని తర్వాత ఎక్స్టెన్షన్ కూడా చేస్తారు అప్లికేషన్ డేట్ అనేది. అప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి +2 ఇయర్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అది మనం చెప్పలేం. ప్రతి నోటిఫికేషన్‌లో ఇలానే జరిగేది. అప్లికేషన్ టైంలో అగైన్ 2 ఇయర్స్ మేము ఇస్తున్నాం అని చెప్పి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 4 ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ లేదు. ఎంతో అభ్యర్థులు వాళ్ళ ఏజ్ నష్టపోయారు. కాబట్టి గవర్నమెంట్ నుంచి నేనేమనుకుంటున్నానంటే ఏజ్ కూడా ఇస్తుందని భావిస్తున్నాను. కాబట్టి మీరు ఏజ్ విషయంలో కంగారు పడొద్దు. ఏజ్ ఇస్తారని మనం అనుకుంటున్నాను ఖచ్చితంగా. తరువాత ఈ నోటిఫికేషన్‌లో మీకు వచ్చే ఇంకో డౌట్ ఏందంటే, లాస్ట్ నోటిఫికేషన్‌లో డ్రైవింగ్ లైసెన్స్‌కి 3 మార్క్స్ యాడ్ చేశారనమాట. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్‌లో డ్రైవింగ్ లైసెన్స్‌కి ఎటువంటి మార్క్స్ యాడ్ చేయట్లేదు. ఏదైతే ఫైటర్ అని పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దాని డేట్ ఎప్పుడంటే నోటిఫికేషన్ ముందు రోజుకి నీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్‌లో రూల్ ఉంది. ఇది ఓన్లీ కానిస్టేబుల్‌లో ఫైర్ కానిస్టేబుల్‌కి మాత్రమే. కానిస్టేబుల్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడతారు. 200 మార్క్స్, 200 క్వశ్చన్స్, 3 అవర్స్. దాని తర్వాత మనకి పీఈటీ, పీఎంటీ ఉంటుందన్నమాట. పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, పీఎంటీ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు. అంటే మీ హైటు, వెయిట్లు ఇవన్నీ చెక్ చేయడం. తర్వాత మిమ్మల్ని 1600 వీటికి టెస్ట్ చేస్తారనమాట ఫిజికల్ ఈవెంట్స్ గురించి. నేను ఈవెంట్స్ గురించి ఒక క్లియర్ వీడియో సపరేట్గా చేస్తాను. ఎందుకంటే ఎస్ఐకి కానీ కానిస్టేబుల్కి కానీ ఈవెంట్స్ సేమ్ ఒకేసారి పెడతారు. నువ్వు ఒక దాంట్లో క్వాలిఫై అయితే అది రెండిట్లకి అనమాట. ఎస్ఐ కానిస్టేబుల్ క్వాలిఫై అయిపోయినట్టే అవుతుంది. కాబట్టి నేను దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. దాని తర్వాత ఫైనల్ ఎగ్జామ్ జరగద్ది. 200 మార్క్స్, 200 క్వశ్చన్స్. దాని తర్వాత నీకు మెడికల్ జరగద్ది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగద్ది, అల్టిమేట్గా నీకు జాబు. నేను ఈవెంట్స్ గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను, మెడికల్ గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ప్రిలిమ్స్కి నెగిటివ్ మార్కింగ్ ఉంది. 1/5 మార్క్స్ ఆఫ్ నెగిటివ్ మార్క్సింగ్ ఉందన్నమాట. అంటే నువ్వు ఒక క్వశ్చన్ని తప్పు చేస్తే 0.2 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంది. అంటే 5 తప్పు క్వశ్చన్లు పెడితే నీకు 1 మార్క్ కట్ అవుద్ది నెగిటివ్ మార్కింగ్. ప్రతి ఒక్కరు దీన్ని మీ మైండ్లో పెట్టుకోండి. స్క్రీన్ మీద ఏదైతే సర్టిఫికేట్స్ ఇస్తానో అవన్నీ స్క్రీన్ షాట్ తీసి అవన్నీ రెడీ చేసుకోండి. మీరు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే మీ క్యాస్ట్ సర్టిఫికేటు, తర్వాత మీరు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తర్వాత బీసీ అభ్యర్థులైతే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తర్వాత మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, బోనఫైడ్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ తీసుకొని రెడీ చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా స్పెషల్ రిజర్వేషన్స్, ఎన్సీసీ ఉన్నా, లేకపోతే సిపిపి కోటా ఉన్నా, పీఈ కోటా ఉన్నా, లేకపోతే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అయినా, మీకు ఏదైతే సర్టిఫికేట్స్ ఉంటాయో అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు 30 డేస్ టైం ఉంది. రేపు వన్స్ నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యాక ప్రతి ఒక్కరు బిజీ అయిపోతుంది. కాబట్టి డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా రెడీ చేసి పెట్టుకుంటే మీకు చాలా హెల్ప్ అవుద్ది అనమాట. ఇప్పుడు ఎకనామిక్ వీకర్ సెక్షను, దాని తర్వాత బీసీ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కూడా 1 ఏప్రిల్ 2026 తర్వాత ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అయితే ఉండాలి అంటున్నారనమాట. కాబట్టి మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ని క్లియర్ కట్గా చదివి అర్థం చేసుకొని ప్రతి పాయింట్ చదవండి. నోటిఫికేషన్ అందరూ ఏం చేస్తారంటే, మన టైం వేస్ట్లే అనుకోవద్దు. నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, మంచిగా అందరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని 1-2 సార్లు ప్రతి పాయింట్ క్షుణ్ణంగా చదవండి. నేను దీని గురించి మీకు నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఎంత ఉంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్టాండర్డ్ బుక్స్ ఏంటి అని చెప్పి ఒక క్లియర్ కట్గా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు మీ ప్రిపరేషన్లో అనిల్ కొండవీటి యాప్లో ఏమేమి ఉన్నాయైతే ఒక బిగినరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ఒక మిషన్ అర్జున అనే ఒక కోర్స్ ఉందన్నమాట. మేము ప్రతి వీక్ మీకు షెడ్యూల్ ఇచ్చేసి ఎవ్రీ సండే 200 మార్క్స్కి 100 మార్క్స్ అర్థమెటిక్ రీజనింగ్, 100 మార్క్స్ జిఎస్కి ఎగ్జామ్ జరగద్ది. తర్వాత మేము ఇచ్చే ఏదైతే టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్కి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి. చాలా హై స్టాండర్డ్లో మిషన్ అర్జున అనే ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ గురించి క్లియర్ డీటెయిల్స్ చూడండి. ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి ఇద్దరికి యూజ్ అవుద్ది. దీంట్లో మీ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ అన్నీ కూడా కవర్ అవుతాయి. కరెంట్ అఫైర్స్ కవర్ అవుద్ది, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా కవర్ అవుద్ది. ఇది వీడియో క్లాసులు ఉండే కోర్స్ కాదు, ఇది మెంటర్షిప్ ప్రోగ్రాము. ఎవ్రీ వీక్ మీకు షెడ్యూల్స్ ఇవ్వడం, వీక్లీ వన్స్ లైవ్ ఇంటరాక్షన్ తీసుకోవడము, మీ డౌట్స్ ఏమైనా ఉంటే డౌట్స్ క్లారిఫై చేయడము, మీరు స్టాండర్డ్ బుక్స్ ఫాలో అయ్యి చదువుకోవాలి. ప్రాక్టీస్ కోసం మన యాప్లోనే ప్రొవైడ్ చేసిన ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తారనమాట. ఇది మిషన్ అర్జున కోర్స్ గురించి. ఎవరైతే ఆల్రెడీ నా సిలబస్ అయిపోయింది, నేను ఇంకా అర్థమెటిక్ రీజనింగ్లో తోపుగా అవ్వాలి, ఇంకా టాప్ లెవెల్లో సాధించాలి అంటే అర్థమెటిక్ రీజనింగు ప్రాక్టీస్ టెస్టులు దాదాపు ఒక 40 టెస్టుల వరకు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో 40 to 50 టెస్టులు యాడ్ అవుతాయి. అది మిషన్ మ్యాథమెటిక్స్ అని. ఆ ప్రోగ్రామ్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ చూడండి. మాకు ఓన్లీ నేను ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాను, బుక్స్ చదువుకుంటున్నాను, నాకు ఎలా చదవాలో తెలుసు, నాకు ఒక ఐడియా ఉంది అనుకున్న వాళ్ళకి
సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ అని ఉంది. టోటల్ తెలుగు స్టేట్స్లో ఎవ్వరు ప్రొవైడ్ చేయనట్టు 16,900 నెంబర్ ఏమో 16,900 అని ఇచ్చాం, కానీ అది టోటల్గా ఆ కోర్స్ అయిపోయే లోపల 20,000 బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది. మీరు అవన్నీ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్లో బిట్ వేరే దగ్గర పోదనమాట. 90% ఇక్కడ నుంచే బిట్స్ వస్తాయి. ఇంగ్లీష్ సబ్జెక్టు, కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, ఆల్ సబ్జెక్ట్స్, అర్థమెటిక్ రీజనింగ్ ఎవ్వరూ ప్రొవైడ్ చేయని తెలుగు స్టేట్స్లో అంత మంచి కంటెంట్ హై క్వాలిటీ క్వశ్చన్స్తో తయారు చేయడం జరిగింది, సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్. ఇంకా వీక్లీ టెస్ట్ సిరీస్ అంటే ఎవరైతే మేము సిలబస్ కంప్లీట్ చేసేసాం, ఎవ్రీ వీక్ మేము గ్రాండ్ టెస్ట్ రాస్తాం అనుకున్న వాళ్ళకి వీక్లీ టెస్ట్లు ఉంటాయి. మీకు క్వశ్చన్ కిందనే డీటెయిల్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ చాలా అఫోర్డబుల్ ప్రైస్లో, ఎప్పుడు లేని ఆఫర్స్ ప్రతి ఒక్క స్టూడెంట్స్కి యూజ్ అవ్వాలి అని చెప్పి చాలా తక్కువ ప్రైస్కి అనుకోండి. ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతే ఈ నోటిఫికేషన్ మళ్ళీ తిరిగి రాదు. 4 years తర్వాత వస్తున్న నోటిఫికేషన్. కాబట్టి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్ ఎలా ఉందని తెలుసుకునేదానికి ఈ ఆగస్టు 3వ తేదీ అంటే సోమవారం ఉదయం 10 గంటలకి మన అనిల్ కొండవీటి యాప్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఫ్రీగా తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ విత్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. మీరు ప్రిపరేషన్ అయ్యారు లేదు ఇదేం పట్టించుకోవద్దు, ఇంత అయ్యాను అంత అయ్యాను ఎగ్జామ్ రాయాలా వద్దా అని, జస్ట్ అటెంప్ట్ చేయండి. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, బిగినింగ్ టైంలో నీ కెపాసిటీ ఎంత ఉంది, నీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఓవరాల్గా స్టేట్లో ఎంత ర్యాంక్ వస్తుంది, ఇదన్నీ తెలుసుకునేదానికి ఫ్రీగా అనిల్ కొండవీటి యాప్లోనే టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు క్లియర్గా ఒక వీడియో చేస్తాను. ఎగ్జామ్ ముందు రోజు మండే రోజు మనకు ఫ్రీ టెస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.